వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. పొద్దున్నే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. 12 గంటలకి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతోంది, వేచి చూడండి అని చెప్పని. సరే, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అంటే నేనైతే కొంచెం అనుకున్నా, ఈ మనిషి ఎప్పుడు ఇంతే ఏదో మీలో కొట్టేసాడు ఎవరు అన్నట్టుగా సస్పెన్స్లో పెడుతూ ఉంటాడు ప్రతిసారి. లాస్ట్ టైం ఏమో 6 PM తర్వాత మార్నింగ్ 8 AM మళ్ళీ తర్వాత సాయంత్రం పెద్ద న్యూస్ వస్తుంది, ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తున్నారో తెలుసా, ఇవన్నీ ఏదో క్విజ్ మాస్టర్ అడిగినట్టుగా క్వశ్చన్స్ వదిలేవాడు. అలాగా పార్టీలో ఏంటి, ఇదేమో క్యాబినెట్ నిర్ణయం లాంటిది ఏమన్నా కొంచెం చెప్తారా ఇది అంటే, గవర్నమెంట్ది కాదు ఇది పార్టీ పండుగ కదా, ఇక్కడేం చెప్తారనుకుంటే గవర్నమెంట్ రిలేటెడ్గా ఉంటూనే అట్ ద సేమ్ టైం పార్టీలో ముందుగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి చాలా పెద్ద అనౌన్స్మెంట్ని ఆయన చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ముందు నుంచి హింట్స్ ఇస్తూనే ఉన్నారు దీనికి. తెలుగుదేశం పార్టీ మహిళా నేతలని రెడీ చేసుకుంటున్నారు అన్నటువంటిది ఇప్పుడే కాదు, అంతకుముందు నుంచే. ధూళిపాళ్ల నరేంద్ర గారి కుమార్తె పెళ్లికి వెళ్ళినప్పుడు తనకు కూడా నెక్స్ట్ రెడీగా ఉండే ఎమ్మెల్యేగా కూడా వెళ్ళాలి, నాన్నకు పోటీ వెళ్ళాలంటూ అక్కడ అనౌన్స్మెంట్ చేయడం. తర్వాత మొన్నే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ రంగేట్రం ప్రెస్ మీట్ పెట్టి మరి తన రాజకీయంగా తను ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయాలు పార్టీ పరంగా అలాగే కార్యకర్తలకు సంబంధించి నెల్లూరులో రాజకీయాలు అన్నింటి మీద కూడా తనకు ఉన్నటువంటి అవగాహన అలాగే సేవా కార్యక్రమాలు వీటన్నిటికి సంబంధించి ఇలా వరుసగా వస్తూనే ఉన్నాయి కంప్లీట్గా. సో ఆ విధంగా ఇక్కడ లోకేష్ అనౌన్స్ చేసినది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీలో 33% మహిళలకి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్. ఈ మహిళా బిల్లు ఏదైతే పార్లమెంట్లో మొన్న వీగిపోయిందో, ఏదైతే రిజెక్ట్ చేయబడిందో మిగతా వాళ్ళు చేసినటువంటి దానికి, పార్లమెంట్లో అది అయినా కాకపోయినా ప్రస్తుతానికి దానికి ఎలాగో ముందుకి ఇంకా ప్రొసీజర్ ఉంటుంది, కానీ ముందుగా మేమే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 33% రిజర్వేషన్, తెలుగుదేశం పార్టీలో మహిళలకే స్థానం. ఇది లోకేష్ ఇచ్చినటువంటి బిగ్ అనౌన్స్మెంట్. రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాలు ఇక్కడ డీలిమిటేషన్ అనేటువంటిది వస్తుందా లేదా, వస్తే ఎన్ని సీట్లు మనకి పెరుగుతాయి లేదంటే ఎన్ని తగ్గుతాయి, ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన జనగణన మళ్ళీ పూర్తిగా జరిగి దాని ప్రకారం మళ్ళీ ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా జరుగుతుంది రేపో మాపో. మరి దానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, సీట్ల పెంపు కేవలం ఉత్తరాదికే మిగలకుండా, దాంతో పాటుగా తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే పెట్టారో 33% రిజర్వేషన్ అని చెప్పి, దాన్ని ముందు పార్టీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, తర్వాత దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఇవన్నీ చేసి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మహిళా బిల్లును కూడా ఆమోదింప చేస్తామని చెప్పి లోకేష్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్. ఇదేమి చిన్న చితక అనౌన్స్మెంట్ కానే కాదు. డెఫినెట్గా మహిళా సాధికారత, రాజకీయంగా కూడా చైతన్యవంతులు అవ్వాలి, వాళ్ళు కూడా పాలకులుగా మారాలి అనేటువంటిది. ఉన్నారు మహిళా నేతలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి పర్సంటేజ్ అనేది లేదు. ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా కావాల్సిందే, వాళ్ళకి హక్కులు ఇచ్చి తీరాల్సిందే అనేది లోకేష్ అనౌన్స్మెంట్. చూద్దాం దీని మీద ఎవరు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది. ఇది ప్రస్తుతానికి మహానాడు వేదికగా లోకేష్ అనౌన్స్ చేసినటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.